హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు పంపిణీ చేస్తున్న వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. అంటే మనకు మే 1వ తారీఖు నుంచి ఎంత పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఏ తేదీ వరకు ఇస్తారు, అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, అలాగే వైఎస్ఆర్సీపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే నెల పెన్షన్ల పంపిణీకి సంబంధించి తాజాగా సమాచారం అయితే విడుదల చేశారండి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. అలాగే మే 1వ తారీఖు నుంచి పంపిణీ చేసే పెన్షన్లపై ఎన్నికల కమిషన్ ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేసింది. వీటితో పాటుగా మనకు గత నెలలో ఆ ముందు నెలలో విడుదల చేసిన విద్యా దీవెన, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం, పంట నష్టపరిహారం, రైతు భరోసా వీటికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తాను. ఎలక్షన్ కమిషన్ తాజాగా విడుదల చేసిన అప్డేట్స్ ప్రకారం ఏప్రిల్ నెలలో పంపిణీ చేసిన పెన్షన్లలో కొంత గందరగోళం నెలకొందన్న విషయం తెలిసిందే. వాలంటీర్లను తొలగించాలనే ఆదేశాలు ఇవ్వక పెన్షన్ల పంపిణీ ఆలస్యం చేశారని, పెన్షన్లకు సంబంధించి లబ్ధిదారులకు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడంతో చాలామంది పెన్షన్ల కోసం ఎండలో సచివాలయాలకు వెళ్ళి చాలామంది మరణించారని తెలుస్తోంది. మే 1వ తేదీ అలాగే మే, జూన్, జూలై ఈ 3 నెలల పంపిణీకి సంబంధించిన పెన్షన్లపై కొన్ని కండిషన్స్ అయితే తీసుకురావడం జరిగింది. అంటే ఈ యొక్క ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు పూర్తి బాధ్యతలు సంబంధించి అధికారులకు అప్పగిస్తున్నట్లు, పెన్షనర్లకు సంబంధించిన ఈ పెన్షన్లు మే 1న ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయాలని కొంత సమాచారం ఇవ్వడం అయితే జరిగింది. ఎందుకంటే ఈ నెలలో పెన్షన్ కోసం వచ్చి ఎండలో తీవ్రత తట్టుకోలేక కొంతమంది వృద్ధులు మరణించినట్లయితే మనకు వెల్లడిస్తున్నారు. అయితే పెన్షన్ల పెంపు గురించి చూసుకున్నట్లయితే ప్రస్తుతం 3,000 రూపాయల పెన్షన్ అయితే ఇస్తున్నారు. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో 4,000 రూపాయల పెన్షన్ గురించి ప్రతిపాదన రాబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మేనిఫెస్టో మరో 2 రోజుల్లో రావడం అయితే జరుగుతుంది. అంటే మనం దాదాపుగా 25వ తారీఖున మనకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నామినేషన్ వేయడం జరుగుతుంది. ఆ రోజునే మేనిఫెస్టో కూడా విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. అలాగే మే నెలలో ఇస్తున్నటువంటి పెన్షన్లు 4,000 పెంచుతున్నట్లు ప్రకటించే అవకాశం కూడా ఉందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే వికలాంగులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి 6,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పారు. అలాగే ఎవరైతే బీసీలు ఉన్నారో అలాంటి వారికి 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. అంటే ప్రస్తుతానికి 60 సంవత్సరాలు పైబడిన వారికి 3,000 రూపాయలు ఇస్తుండగా, టీడీపీ అధికారంలోకి వస్తే కనుక పెన్షన్ అనేది 50 సంవత్సరాలు నిండిన వారికే ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇకపోతే మిగిలిన పెన్షనర్లకు సంబంధించి 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 2 నెలలకు సంబంధించిన పెన్షన్లు ఒకేసారి తీసుకునే విధంగా మనకు వీలైతే కల్పించారు. అయితే పెన్షన్ డబ్బును ఒకేసారి ఇచ్చేవాళ్ళు. అయితే ప్రస్తుతం మనం గమనించినట్లయితే ఏ నెల పెన్షన్ ఆ నెల తీసుకోవాల్సింది. ఒక నెల తీసుకోకపోతే ఆ పెన్షన్ డబ్బు పోయినట్టే. అయితే టీడీపీ అధికారంలోకి వస్తే 2 నెలలు తీసుకున్న పెన్షన్లను ఒకేసారి ఇస్తామని హామీ అయితే ఇచ్చారు. అలాగే టీడీపీ అధికారంలోకి వస్తే జూలై నెలలో 4,000తో పాటుగా ఏప్రిల్, మే, జూన్ సంబంధించి 3 నెలలకు సంబంధించి 1,000 రూపాయల చొప్పున 3,000 రూపాయలు, అలాగే జూలై నెల డబ్బులు 4,000 మొత్తం కలిపి 7,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ముఖ్యంగా గతంలో విడుదల చేసినటువంటి పథకాలకు సంబంధించి విద్యా దీవెన, వైఎస్ఆర్ చేయూత, ఈబీసీ నేస్తం, రైతు భరోసా, పంట నష్టపరిహారం వీటన్నిటికి సంబంధించిన పేమెంట్స్ మనకు చాలా మందికి రాలేదు. ఎవరికైతే రాలేదో వారందరికీ కూడా ముఖ్యంగా డబ్బులు జమ చేస్తామని చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.